హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ నుంచి మాట్లాడుతున్నా అండి. నేను మీకు ఈరోజు చాలా స్పెషల్గా ఒకటి చెప్పబోతున్నా. దీని పేరు కౌంచ పాకం. ఇది ఆయుర్వేదంలో ఫేమస్ అయినటువంటి ఒక పాకం అంటారు. పాకం అంటే వండడం అన్నట్టు దాని అర్థము. కౌంచ పాకం అంటే కౌంచ బీజాలు అంటే దూలగొండి గింజలు. మీకు తెలుసు కదా, మ్యుకునా ప్రూరెన్స్ దూలగొండి గింజలు. ఈ దూలగొండి గింజలు సేమ్ చిక్కుడు చెట్టు లాగానే ఉంటుంది. ఆ చిక్కుడు చెట్టు గింజలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, కానీ దాన్ని ముట్టుకుంటే బాగా దురద వస్తుంది అనమాట. సో ఈ దూలగొండి గింజలలో చాలా రకాలు ఉన్నాయి. అన్నీ అఫ్రోడైజిక్ అంటే మనిషిలో, అంటే మగ మనుషులలో ముఖ్యంగా చాలామంది లిబిడో అంటే లాస్ ఆఫ్ లిబిడో అంటే వాళ్ళకు ఎంథూజియాజం తగ్గడం, కోరిక తగ్గడం, ఆపోజిట్ సెక్స్ ఎడల కోరిక తగ్గడం. ఇది చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి స్ట్రెస్, తీసుకునేటువంటి ఆహారము, లైఫ్ స్టైలు, ఇవన్నీ కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ శరీరంలో టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ తగ్గడము మరియు డోపమిన్ తగ్గడము ఇలాంటివి ఉంటాయన్నమాట. అవన్నిటి వల్ల తను అంటే సంతోషంగా లేకపోవడం, ఆనందంగా లేకపోవడం, ఏదైనా ఉత్సాహంగా పనిచేద్దాము, ఏదైనా ఒకటి సాధిద్దాము, ఉదయం లేచి అంటే ఇలా చేద్దాము అలా చేద్దాం ఏముండదు అనమాట. సో తింటాడు, పడుకుంటాడు. తను అంటే తను ఎవరన్నా ప్రవోక్ చేయాలి, పించ్ చేయాలి, వెళ్ళు బయటికి వెళ్ళు. సపోజ్ కూరగాయల మార్కెట్కి వెళ్ళాలనుకోండి, రాత్రి అనుకుంటాడు కూరగాయల మార్కెట్కి నేను వెళ్ళాలి అని, కానీ పొద్దున లేవలేడు. సో నేను ఇది చేయాలి, ఒక ఆఫీసర్ని కలవాలి, లేకుంటే ఒక లైసెన్స్ తీసుకోవాలి, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఈ పని చేయాలి, లేకుంటే ఒక వ్యక్తితో కలవాలి, ఒక వ్యవస్థతో కలవాలి, కానీ తను అనుకుంటాడు కానీ చేయలేడు అనమాట. ఇంకా కొంతమంది అనుకోని కూడా అనుకోరు అనమాట, ఇది కూడా ఉంటుంది. సో ఇవన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అంటే బ్రెయిన్లో మెయిన్ ఎంథ్యూజియాజం అంటే ఉత్సాహాన్ని కలిగించేటువంటి రసాయనాలు తగ్గిపోవడం. అవి డోపమైన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ తగ్గిపోవడము రీజన్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇక్కడ టెస్టోస్టెరాన్ను సప్రెస్ చేస్తాయి. మగవాళ్ళు ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ సప్రెస్ అవుతుందో తను పని చేయలేకుండా అయిపోతాడు, అదే పైన కావచ్చు. సో శృంగారంలో పాల్గొనకపోవడం కూడా కావచ్చు, శృంగారంలో సరి అయినటువంటి పరిస్థితిని తీసుకురాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో వీటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి రసాయనాలు చెప్పారు. రసాయనము అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేయకుండా వాడదగినది అని అర్థం. అంటే ఓటీసీ, ఓవర్ ది కౌంటర్. సో ఎవరైనా కూడా తను 30+, 35, 40, 45, 50, సో 55, 60 వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఓటీసీ, ఓవర్ ది కౌంటర్గా చెప్పేటువంటి కొన్ని నేను దినుసులు కానీ మందులు కానీ నేను ఈరోజు పరిచయం చేస్తున్నాను. దీని పేరు కౌంచ పాకము, లేకుంటే కౌంచ బీజ పాకం అంటారు. ఇది చాలా కంపెనీలలో ఉంటుంది, ఎందుకంటే ఇది పెద్ద ఫార్ములా. ఇందులో మెయిన్ భస్మాలు ఉంటాయి. నాగ భస్మము, వంగ భస్మము, రజత భస్మము, ముక్తి భస్మము, శుక్తి భస్మం, ఇలా భస్మాలతో ఉంటుంది. ఈ భస్మాలన్నీ ఏంటంటే అంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్నటువంటి మినరల్స్ యొక్క లోపాన్ని పూర్తి చేస్తాయి. మరి భస్మం అంటే ఏంటండి అంటే, భస్మం అంటే మీకు తెలుసు కదా, భస్మం. సో యాష్ కావడం అంటే ఏదైనా ఒక మెటల్ కానీ మినరల్ కానీ దాన్ని ఒక పద్ధతిలో, ఆయుర్వేద పద్ధతిలో దాన్ని క్యాలిక్స్గా మార్చడం, అంటే అత్యధికంగా ఉండేటువంటి ఉష్ణోగ్రతను పెంపొందించి దాన్ని భస్మీకరణ చేయడం. అది ఏమవుతుందంటే అప్పుడు నానో పార్టికల్గా మారిపోతుంది. ఎప్పుడైతే నానో పార్టికల్గా మారుతుందో అది ఆ యొక్క లోహం కావచ్చు, మిగతా ఏదైనా అంటే మినరల్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే అవి నానో పార్టికల్గా అయిపోయి మన శరీరంలో తీసుకున్న తర్వాత బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి అది కిడ్నీ నుంచి ఈజీగా అంటే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని నానో పార్టికల్గా చేయడం, దీన్ని భస్మీకరణ అంటారు. ఇది ఆయుర్వేదంలో ఒక 5000 సంవత్సరాలకు పూర్వమే రసశాస్త్రము అనేటువంటి ఒక పద్ధతి ద్వారా చెప్పారు. అయితే ఈ రసశాస్త్రానికి ఆద్యులు ఎవరు అంటే నాగార్జునుడు. మీకు తెలుసు కదా, నాగార్జున కొండ, అక్కడ ఉన్నటువంటి పేరు మీకు తెలుసు, నాగార్జున సాగర్. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రసవాదము అంటే ఆల్కెమీ అంటే ఈ యొక్క మొత్తం ఇప్పుడు మీరు వింటున్న, చూస్తున్న, చేస్తున్న ఏదైతే కెమికల్స్ను మన వాళ్ళు ఒకప్పుడు ఆటలాడుకున్నారు. అన్ని రకాల కెమికల్స్ను కలపడము, కొత్త లోహాన్ని సృష్టించడం అనేది మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. మీకు తెలుసు కదా, కుతుబ్ మినార్ దగ్గర విష్ణు ధ్వజం అని ఉంటుంది, ఒక ఐరన్ పోల్. ఇప్పటి వరకు అది ఏది తుప్పు పట్ల. సో ఇవన్నీ రసవాదం ద్వారా, ఆ రసవాదం నుంచి అంటే ఆహారంగా అంటే మందులలో కలిపి తీసుకుంటే కూడా ఎటువంటి పాడుగా అన్నటువంటి సిస్టమ్స్ను డెవలప్ చేసేండ్రు మన యొక్క ఆయుర్వేద పండితులు, మన పెద్దవాళ్ళు. సో అలాంటి భస్మాలు, వంగ, నాగ, యశద భస్మాలు మరియు అక్కలకర్ర లాంటి వత్సనాభ, ఇది వత్సనాభ అనేది అకోనైట్, ఇది మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ అనమాట.
తర్వాత ఇక మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ ద ఇక్కడ మ్యూకునా ప్యూరినెన్స్. ఇలా ఈ యొక్క కౌంచ పాకము ఇది మెడిప్రో కంపెనీ వాళ్ళు చాలా విశిష్టంగా తయారు చేస్తున్నారు. ఇది చాలా బాగా విశిష్టమైనటువంటి కంపెనీ. ఇలా కౌంచ పాకము చాలా రకాల కంపెనీలలో ఉంటుంది. మీరు ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్, నో ఏజ్ అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అప్పుడు మీరు యూ హ్యావ్ టు మెయింటైన్, అంటే నేను నా శరీరాన్ని బాగా బలంగా ఉక్కులాగా దృఢంగా మెయింటైన్ చేయాలనుకుంటాం కదా, అది మనము ఈ కౌంచ పాకము యూజ్ చేస్తుంది. చాలామంది జిమ్ పోయే వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, జిమ్ పోయినప్పుడు వాళ్ళకి కండర శక్తి పెరగాలి, ప్రోటీన్ కావాలి, మరియు ఆ మజిల్ బిల్డ్ కావాలని ఉంటుంది కదా, ఆ మజిల్ బిల్డ్ కావాలంటే ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీను ఇప్పుడు అందరూ వే ప్రోటీన్ అంటే మిల్క్ ప్రోటీన్ తీసుకుంటారు. యాక్చువల్గా మిల్క్ ప్రోటీన్ సరిపోదన్నమాట. ఇది ప్లాంట్ బేస్డ్. ఇంకా చెప్పాలంటే మేము చిక్కుడు గింజలు అన్నాం కదా, మనం మామూలు చిక్కుడు గింజలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఈ చిక్కుడు గింజలు ఏంటంటే అద్భుతమైనటువంటి చిక్కుడు గింజలు. అవి దాదాపుగా మనకు 30 గ్రామ్స్ వరకు ఒక ప్రోటీన్ను అందజేస్తాయి. అది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. అది ఎప్పటి నుంచో మన తరతరాలుగా వాడుతున్నటువంటి మన డిఎన్ఏలో ఉంది అనమాట. ఆ ప్రోటీన్ యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ కనుక మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం కండర శక్తి పెరగడానికి అవకాశం ఉంది. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు మజిల్ డ్రాప్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది, మజిల్ కరిగిపోతుంది అనుకున్న వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది కౌంచ పాకము. అయితే ఇది కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది, నో ప్రాబ్లం. డయాబెటీస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు, పెద్దగా స్వీట్నెస్ ఉండదు. ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను. మంచి గోవు పాలు, దేశవాళీ ఆవు పాలు కనుక దొరికితే పాలల్లో కలుపుకోండి. ఒకవేళ పాలు కనుక దొరకకపోతే నీళ్ళలో కలుపుకొని రెగ్యులర్గా తీసుకోండి. ఎవరికైతే అంటే హరే కృష్ణ.